బయట కూడా రాజగుణమున్న హీరో అనిపించుకోవాలి. ఇగో ఇలా బుడ్డెన్టీఆర్ సారు అస్సలు సిసలైన హీరో అనిపించుకున్నాడు. పానం పోసినంత పని చేసిండు. రామయ్య వస్తావయ్యా అని ఎదురు చూసిన వాళ్ళ కాడిపోయి నిజంగా రాముడు మంచి హీరో అని అనిపించుకున్నాడు. 10 ఏళ్ళు కూడా లేని గీ బుజ్జి అప్పుడే 100 ఏళ్ల జీవితానికి దగ్గరైంది. క్యాన్సర్ వచ్చి ఇయ్యాలనో రేపో అన్నట్టే ఉన్నది. ఎన్ని మందులు వాడినా బతకదట శ్రీనిధి. పాపం ఆఖరికి నీ కోరికేంటిదిరా అని అడిగితే గీ ముచ్చట సార్ కెరకగానే ఎమ్మటే హైదరాబాద్లో శ్రీనిధి ఉన్న దవాఖానకు పోయిండు మన రామారావు సారు. ఇవాళ శ్రీనిధి పుట్టినరోజు. పెద్ద బొమ్మను బుట్ట నిండా చాక్లెట్లను తెచ్చి హ్యాపీ బర్త్డే అని కూడా చెప్పిండు. పక్క పొంటి కూర్చొని చేతుల చేయేసి మాట్లాడుతుంటే బుజ్జి పానం నిమ్మలమైంది. సార్వి ఏమేం సినిమాలు చూసిందో కూడా చెప్పుకుంటా మస్తు మురిసిపోయింది శ్రీనిధి. వెనకశీరి బుజ్జి గురించి చెప్పుకుంటా బుడ్డ రామారావు సార్ కూడా మస్తు బాధపడ్డాడు. నాకు కూడా కొడుకున్నాడు. రేపు పొద్దున అంటే పిల్లలకి ఏదైనా జరిగితే తల్లిదండ్రులుగా మనందరికీ తెలుసు ఎలా ఉంటుందో, గుండె తరుక్కుపోవడం అంటారు. సో అలాంటి సిచ్యువేషన్ నిజంగా ఎవరికి రాకూడదని పిల్లలు ఎప్పుడు ఆడుతూ పాడుతూ తిరగాలనే కోరుకుంటున్నారు. అభిమాన హీరోను కలిసిన ఆనందం ఎన్ని రోజులుంటుందో తెలియదు. కానీ వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో పుట్టిన గీ బిడ్డ బతకాలని అందరం కోరుకుందాం.